హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజియాలీస్ కిచెన్. ఈరోజు చాలా డిఫరెంట్గా అలాగే డెలీషియస్గా ఉండే ఒక డిఫరెంట్ రెసిపీ అయితే మేము ముందుకు వచ్చేసానండి. అదే క్యాప్సికమ్ మంచూరియన్. చాలా టేస్ట్గా ఉంటుందండి. లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని ఇందులో ఒక కప్పు సన్నగా కట్ చేసేసిన ఆనియన్ని వేసేసుకోవాలండి. తర్వాత సన్నగా తురుముకున్న ఒక కప్పు క్యారెట్ తురుముని వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసేసుకోవాలండి. వేసేసుకొని చక్కగా ఈ మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి. మన నార్మల్ మంచూరియన్కి ఎక్కడ తగ్గకుండా ఉంటుందండి టేస్ట్. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి. చూడండి, ఇలా ఈ మిక్సర్ మొత్తాన్ని ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకుందాం. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులో మనము 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్న తర్వాత మన రుచికి తగ్గట్టు సాల్ట్ అయితే వేసేసుకోవాలి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని అయితే వేసేసుకుంటున్నాను. వేసేసుకున్న తర్వాత ఇందులోనే 1.5 టీ స్పూన్ల కారం వేసుకుంటున్నానండి. ఒకవేళ మనము పిల్లలకి ప్రిపేర్ చేస్తున్నట్టయితే కారాన్ని కాస్త తగ్గించి వేసుకోండి. ఇక్కడ కారం కూడా వేసిన తర్వాత ఇందులోనే ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ మైదాపిండి వేసేసుకోవాలండి. మనం కలుపుకున్న తర్వాత ఒకవేళ కాస్త పల్చగా అనిపిస్తే మళ్ళీ మనం తర్వాత యాడ్ చేసుకోవచ్చు మైదాపిండిని. ఇక్కడ మైదాపిండి కూడా వేసుకున్న తర్వాత చక్కగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఒకసారి ఇలా ఈ మైదాపిండి ఇలా కలుపుకోవాలి, బాగా పట్టేటట్టు వెజిటేబుల్స్కి. చక్కగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 10 to 15 మినిట్స్ పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందామండి. ఒక 15 మినిట్స్ తర్వాత చూసుకుందాం. మనం ఇక్కడ బాల్స్ని ప్రిపేర్ చేస్తే పల్చగా ఉండకుండా పకోడీలా ఉండాలండి. ఒకవేళ పల్చగా ఉంటే ఇక్కడ మనం ఇంకోసారి మైదాపిండిని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల మైదాపిండిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసేసుకొని ఇంకోసారి కలుపుకొని చిన్న చిన్న బాల్స్లో అయితే ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలండి. పకోడీలా ప్రిపేర్ చేసేసుకొని బాగా హీట్ అయిన ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలండి. ఫ్లేమ్ని స్టార్టింగ్లో ఫుల్లో పెట్టుకొని తర్వాత తగ్గించుకోవాలి, మీడియంలోకి ఫ్లేమ్ని తగ్గించుకోవాలి. ఇలా తగ్గించుకున్న తర్వాత ఒక దళసరిగా ఉన్న కడాయి అయితే తీసుకోవాలండి. ఇక్కడ తీసేసుకొని ఇలా గోల్డ్ కలర్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. స్టార్టింగ్లో కదపకూడదండి. బాల్స్ వేసిన తర్వాత కాస్త ఒక 2 to 3 మినిట్స్ తర్వాత మనము ఒక గరిటెతో ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో చెక్ చేసేసుకుంటూ ఇలా గోల్డ్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేదాకా అయితే డీప్ ఫ్రై చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసేసుకుందాం ఈ మొత్తాన్ని. చూడండి, చూస్తుంటేనే ఎంత డిలీషియస్గా ఉన్నాయి కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి ఇవి. అదే ఆయిల్లో మిగతా పిండిని కూడా ఇలాగే డీప్ ఫ్రై చేసేసుకొని పక్కన తీసి పెట్టుకుందాం. తర్వాత అదే ప్యాన్లో కాస్త ఆయిల్ ఉంచి మిగతా ఆయిల్ తీసేసి సన్నగా కట్ చేసేసుకున్న వెల్లుల్లి, అలాగే పచ్చిమిర్చి, అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసేసుకొని హై ఫ్లేమ్లోనే దోరగా ఫ్రై చేసేసుకోవాలండి. ఈ మొత్తాన్ని ఇలా దోరగా ఫ్రై చేసేసుకోవాలి. కాస్త గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూను సోయా సాస్, అలాగే కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక 5-6 టేబుల్ స్పూన్ల టమాటో కెచప్ వేసేసుకోవాలండి. ఈ మొత్తం మిశ్రమాన్ని మనం హై ఫ్లేమ్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ కాస్త టమాటో కెచప్ యాడ్ చేసేసుకొని ఇంకోసారి ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మంచూరియన్ మొత్తాన్ని వేసేసుకోవాలి. ఇందులో మొత్తాన్ని వేసేసుకొని హై ఫ్లేమ్లోనే ఒక 3 నిమిషాల పాటు కాస్త కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసేసుకుంటే అంతేనండి, డిలీషియస్గా ఉండే మంచూరియన్ అయితే రెడీ అయిపోయిందండి. క్యాప్సికమ్ మంచూరియన్ చాలా టేస్ట్గా ఉంటుంది. వేడివేడిగా తింటే ఇంకా బాగుంటుందండి. తినేటప్పుడు కాస్త నిమ్మరసం పిండుకొని తింటే ఇంకా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.